ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం చాలా హాట్గా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికీ టీడీపీ 9 సీట్లు ప్రకటిస్తే జనసేన కూడా ఇవాళ ఒక సీటు ప్రకటించింది. ముఖ్యంగా ప్రకటించడం తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ స్థానం నుంచి పిండ్యాల శ్రీలత పేరు దాదాపుగా తెలుస్తుంది. మనతో మాట్లాడేందుకు పిండ్యాల శ్రీలత గారు ఉన్నారు. మేడం ఏం చెప్తారు? ఇప్పటికే మీకు సీటు ఖరారు అయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఎలా ఉంది మీకు? హ్యాపీగానే ఉందండి. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చాక మేము దాని గురించి చెప్తాము. ఇప్పటికే మాకు సమాచారం వచ్చింది. టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ నుంచి పిండ్యాల శ్రీలత పేరు దాదాపు ఖరారు వచ్చింది. ముఖ్యంగా మహిళా వర్గము మహిళలకు ఎన్నో నుంచి రాయలసీమ పార్టీ కోఆర్డినేటర్ ఉమెన్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లు అందుకోసమే సీటు మీకు కేటాయించినట్టు కూడా మా సమాచారం వచ్చింది. దీనిపై మీరు ఎలా ఇప్పటికే కార్యాచరణ ప్రజల్లోకి వెళ్తున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లా అర్బన్లో ఏమి సమస్య గుర్తించారు? ముఖ్యంగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, ఎక్కువ ముఖ్యంగా మహిళలకు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని ఎలా ఏం గుర్తించారు? అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ప్రభుత్వానికి అవసరం. ఆ చర్యలు ఏమీ లేకుండా వన్ సైడ్ అధికారం ఇచ్చినా కూడా ఈరోజు కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అంతా వాళ్ళ పాలనలో ఉన్నప్పటికీ కూడా ఏ అధికారము ఏ ఇంప్లిమెంటు లేకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అలానే అర్బన్లో కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు ప్రజలు అనేక సమస్యలు బారిన పడ్డారు. ఈరోజు 2 నెలలుగా ప్రజలకు మంచినీళ్ళు అందించలేకపోతున్నారు. అంటే గగ్గోలు పెడుతున్నా కూడా ఇన్ని కాలనీల్లో నీళ్లు లేకుండా మాకు మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం మాకు అవసరమా అని ప్రజలే తిరగబడే పరిస్థితి ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఉంది. ఇలాంటి సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరించాలి. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అనంతపురం అర్బన్ జనసేన తరపున అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు అభ్యర్థి అయినప్పటికీ ఈ సమస్యలు లేకుండా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. అలానే ఈ వైసీపీ అరాచక పాలనను ఎదుర్కొనేకి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకే ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమై ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజల నుంచి కూడా అదే విధమైన స్పందన మాకు వస్తుంది. మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఒక్కసారి మోసపోయాము, ఇంకా ఎప్పుడూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం చూడలేరు అని కూడా బహిరంగంగా చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు. అందుకు ఇలాంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదని కూడా మేము చెప్తున్నాం. వైసీపీ నాయకులకు కూడా ఈ విషయం తెలుసు. గడప గడపకు ప్రోగ్రామ్స్కి కానీ ఇంటింటికి వైసీపీ కానీ వెళ్ళేటప్పుడు వాళ్లకు ఎదురు తిరిగే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకరికో ఇద్దరికో పథకాల పేర్లు చెప్పి ఇచ్చి వాళ్ళను మేము ఇవన్నీ చేస్తున్నాము అని ఫ్రీ పబ్లిసిటీ అన్నది చేసుకుంటున్నారు. అక్కడ ఏమాత్రము సంక్షేమ పథకాలు ప్రజలకు పరిపూర్ణంగా అందలేదు అని ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా అనంతపురం అర్బన్లో తాగునీటి సమస్య, ఇటీవల తమ పార్టీ కార్పొరేటర్లే మున్సిపల్ ఆఫీసులో దూరి మరీ ధర్నా చేయడం, అలాగే రోడ్ల సమస్య ఎక్కువ ఉందంటే కూడా ప్రతిపక్షాలు జనసేన కూడా మీడియా వారు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆ పరిస్థితి ఉందా మేడం అనంతపురం అర్బన్లో? ఖచ్చితంగా ఉందండి. అనంతపురంలో ఉన్న సమస్యలే అవి. ఎక్కడే కానీ రోడ్డు ఒక కొంచెం కూడా బాగు చేయని పరిస్థితిలో ఉంది ఈ అనంతపురంలో రోడ్లు. ఎక్కడో ఒకటో రెండో తప్ప ఈ 5 సంవత్సరాలు కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, రోడ్లు బాగాలేకపోవడం, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి, మంచినీళ్ళు లేకపోవడము, సరైన పనులు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రజలకు ఈ అవసరమైన పనులు ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఉంది. ఇవి ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా మేము ఈ వైసీపీ నాయకులను ప్రశ్నిస్తాం. వీళ్ళు మళ్ళీ ఇంకోసారి మాకు అధికారం కావాలి అని వెళ్ళే అర్హత కూడా వీళ్ళకి లేదని మేము చెప్తున్నాం. అర్బన్లో చూసుకుంటే మేడం, ఇప్పుడు పొలిటికల్ షాక్ వస్తే అర్బన్లో తీసుకుంటే టీడీపీ గతంలో బలంగా ఉండేది, జనసేన కూడా బలంగా ఉంది. అంటే అనంతపురం జిల్లా అనేది అర్బన్ అనేది అన్ని సామాజిక సమీకరణలు మిక్స్డ్గా ఉంటారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కానీ బీసీలు కానీ ఇతర వర్గాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక మీ టికెట్ వస్తే ఇవన్నీ ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు ఏ కులాలైనప్పటికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏ సామాజిక వర్గాలైనప్పటికీ అందరూ కోరుకునేది వైసీపీని
అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఏ తారతమ్యాలు ఉండవు. అభ్యర్థి ఎవరన్నది కానీ ఏ పార్టీ అని కానీ చూసే పరిస్థితి ఈరోజు లేదు. వైసీపీ అన్న పదం మళ్ళీ అనంతపురంలో కానీ రాష్ట్రంలో కానీ వినపడకూడదనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అలాంటి నిర్ణయమే ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరున్నారు అన్నది కాకుండా నాకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా అంతా కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే రాష్ట్రంలో చూస్తే రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈరోజు రాజధాని లేకుండా చేశారు. 5 సంవత్సరాలుగా రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైనా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్నో కొన్ని పరిస్థితుల వల్ల లేట్ అయితే అయ్యిందంటే ఓకే, కానీ 5 సంవత్సరాలు పూర్తిగా రాజధాని అన్నది లేకుండా అంతో ఇంతో డెవలప్ అయిన రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానుల పేరుతో అల్లకొల్లోలం చేసి ఉన్నవి పడగొడుతూ రాష్ట్ర పాలనను భ్రష్టు పట్టించిన ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే మా లక్ష్యం. రాష్ట్ర విషయానికి వస్తే ముఖ్యంగా ఇటీవల కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి జరిగింది. మొత్తం చూస్తే ఎలా ఉంది మన పార్టీ పరిస్థితి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరిస్థితి ఎలా ఉంది చెప్పి రాష్ట్రం మొత్తంగా? బాగానే ఉందండి. రాష్ట్రంలో ఈ 3 కలవడం కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కలవడం అనేది ఇది ప్రజల అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి ఇది అవసరం. కాబట్టి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని అందరినీ కలిపి ఈరోజు రాష్ట్రాన్ని నిలబెట్టుకునే పరిస్థితి మా అధ్యక్షులు ఆ పాత్ర పరిపూర్ణంగా పోషించారని మేము భావిస్తున్నాం. అయితే అధికారం ఆలోచించకుండా మాకు సీట్లు తగ్గిపోతాయి అని కూడా అనుకోకుండా రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది ఇంకొకసారి ఏమైనా మిస్టేక్ జరిగితే అని ఈరోజు అందరినీ కలిపి అధికారంలోకి రావడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారని మేము భావిస్తున్నాం. ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, జగన్ ఎదుర్కోవడం చేత కాకనే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, అంతకుమించి జగన్ ఎదుర్కొనే శక్తి వీరికి లేదు అంటూ కూడా వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఒక వైసీపీ పార్టీనో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తో ఇలా కాకుండా ఆయన రాక్షసత్వాన్ని ఎదుర్కోవాలంటే ఒక క్రిమినల్ లాగా ఆలోచిస్తాడు, ఒక సైకోలాగా ఆయన ఆలోచనలు ఉంటాయి. ఆ ప్లాన్లు అనేది ఎవరికి రావు. ఎవరైనా నేను ప్రజలకు నాకు అవకాశం ఇచ్చారు, నేనేం చేయగలను అని ఆలోచిస్తారు. కానీ ఈయన చూస్తే నా పేరు ఎలా నిలబడాలి, నన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎలా హింసించాలి, పోలీసులతో ఎలా కొట్టించాలి, వీళ్ళ కేసులు ఎలా పెట్టాలి, ఏది పడగొట్టాలి, ఇలాంటి ఆలోచనలతో మన ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ రాక్షస పాలనను ఆయన సైకోయిజాన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం 100% కరెక్టే. పొలిటికల్గా తీసుకుంటే మేడం, ఇప్పటికే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ద్వారా వెళ్తుంది, కానీ ఆమె విష ప్రచారం చోటు చేసుకుంటా ఉంది. ముఖ్యంగా ఆమె ఇంటి పేరు సహా మొత్తం మార్చేసే విధంగా కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ఒక మహిళగా దీన్ని మీరు ఎలా చూస్తారు? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వడానికి ఆమె శక్తి వంచన లేకుండా కష్టపడి ఆయన జైల్లో ఉన్నా ఇంకెక్కడున్నా కూడా అధికారంలోకి వచ్చేంత వరకు పోరాడిన మహిళ. ఆమెను ఈరోజు ఇంటి పేరు వైఎస్ షర్మిల అని పేరు పెట్టుకొని ఆ రోజు రాష్ట్రమంతా పాదయాత్ర కానీ ఆయనకు సపోర్ట్గా నిలబడ్డం కానీ చేసింది. పెళ్ళయింది, కొన్ని సంవత్సరాలు కూడా గడిచింది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిచినంత వరకు గుర్తురాని వైఎస్ షర్మిల ఈరోజు ఇంటి పేరు మార్చాలని మీరు ఎందుకు అంటున్నారో అది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మీరు చెల్లెల్ని అధికారం కోసం చెల్లెల్ని విమర్శించే స్థాయికి వచ్చారంటే మహిళలకు మీ పార్టీలో ఎంత మాత్రం గౌరవం ఇస్తారని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మహిళలను ఖచ్చితంగా గౌరవించాలి, రాజకీయాల్లో ప్రోత్సహించాలి. ఈరోజు 33% మహిళలకు ఇచ్చి గౌరవప్రదంగా నిలబెట్టాల్సిన బాధ్యత నాయకులకు ఉంది. కానీ ఇలా బయటకు వచ్చిన మహిళలను కించపరిచి మాట్లాడడం మేము వైఎస్ షర్మిల ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మేము ఖండిస్తున్నాం. దాదాపు అన్ని అనంతపురంలో అర్బన్ టికెట్ ఎవరికి వచ్చినా సరే కలుపుకొని పోతాం, అందరం కలిసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఆయనకు సీఎం పేట నుంచి దింపి రాష్ట్రాన్ని మరోసారి అభివృద్ధి చేసుకుని ప్రయత్నం ఉందంటూ కూడా పిన్నా శ్రీమంత కామెంట్ చేస్తున్నారు. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.